కావూరి సాంబశివరావు గారి సంస్మరణ సభ కార్యక్రమంలో కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు పాల్గొన్నారు. మరి కృష్ణ మిల్క్ యూనియన్ సహకారంతోనే ఈరోజు సంస్మరణ సభ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావూరి సాంబశివరావు గారితో చలసాని ఆంజనేయులు గారికి ఎలాంటి అనుబంధం ఉంది, వారి మధ్య ఒక మంచి స్నేహం ఎలా ఉంది అనే దాని మీద కొన్ని అనుభవాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. సార్, ఈరోజు కావూరి సాంబశివరావు గారు మన మధ్య లేరు. ఆయన రాజకీయంగా, పారిశ్రామికంగా అన్నిట్లోనూ కూడా చాలా ఉత్సాహంగా ఉండి అందరికీ చాలా సపోర్ట్ చేసేవారని వింటూ ఉన్నాం ప్రతి ఒక్కరి నోటి వెంట. మీకు సార్కి ఉన్న అనుబంధాన్ని కొన్ని మాటల్లో. రాజకీయాల్లో కొంతమందిని చూసి జరుగుతున్నటువంటి తరమైన భవిష్యత్తు తరాలైనా నేర్చుకోవలసినటువంటి వ్యక్తుల్లో కావూరి సాంబశివరావు ఒక వ్యక్తి. ఒక రైతు కుటుంబంలో పుట్టి, సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి, ఒక యూపీఎస్ స్కూల్లో చదువుకుని, ఇంజనీరింగ్ వరంగల్ ఐఐటిలో చదువుకుని, తనకున్నటువంటి గోల్స్తో ప్రజాసేవ చేయాలి. గ్రామాల్లో తను చిన్నప్పుడు గ్రామాల్లో పడుతున్నటువంటి రైతుల యొక్క ఇబ్బందిని, తన కుటుంబంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా చూసి ఏదైతే సేవ చేయగలిగినటువంటి అవకాశం ఉంటే సేవ చేస్తే రైతుల ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనలతో తను చదువుకుని ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యి ఒక కాంట్రాక్టర్గా అభివృద్ధి చెంది దేశంలో అత్యున్నటువంటి కాంట్రాక్టర్గా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేసి కొన్ని వేలాది మందికి జీవనోపాధి ఇచ్చి తను ఏదైతే అనుకున్నాడో సేవ, ఆ సేవా రంగంలో అడుగుదాలనే ఉద్దేశంతో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, ఏలూరు నియోజకవర్గానికి 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడు అవడమే కాదు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి హరిజన దళిత వాడల్లో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయడం కానీ, అక్కడ దూరదర్శిని టీవీని తీసుకొచ్చి ప్రతి హరిజన వాడలో ట్రస్ట్ ద్వారా టీవీలు ఏర్పాటు చేయడం కానీ, తద్వారా గ్రామీణ వ్యవస్థకి ఏదైతే వెనకబడి ఉన్నటువంటి వాళ్ళకి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడంలో కానీ, టీవీలు కానీ విజనరీని ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా వాళ్ళని ఆర్థికంగా, విద్యారకంగా పైకి తీసుకురావడంలో కానీ, ఆ రకమైన ఏదైతే వెనకబడి ఉన్నారో ఆ వెనకబడినటువంటి ప్రాంత వాసులందరికీ కూడా ఒక రైతుకు, పాడి రైతుకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఏదైతే సమావేశం చేశామో ఈ సమావేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో కూడా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఆ రోజున ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా పామాయిల్ రంగంలో కూడా ఎప్పుడూ కూడా అంతకుముందు ఒక రేటు నిర్గతించ ఫార్ములా లేనటువంటి పరిస్థితుల్లో దేశంలో తను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పోరాటం చేయడమే కాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సంబంధితమైన మంత్రి మీద, టేబుల్ మీద, బల్ల మీద గుద్ది రైతులకు ఒక ఫార్ములా ఏర్పాటు చేసి వాళ్ళని కనుక రైతును ప్రోత్సహించకపోతే చాలా నష్టపోతారని చెప్పి ఒక ఫార్ములాని ఏర్పాటు చేసి ఇవాళ పామాయిల్ తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యవసాయంలో ఆర్థిక అభివృద్ధి అంటే కారణం ఆయన ఏర్పాటు చేసినటువంటి ఫార్ములా. పదవులు చేయటం కాదు, పదవిలో ప్రతి పనిలో కూడా దార్శనికత, ప్రతి గ్రామంలో కూడా తనకంటూ ఒక గుర్తింపు, ప్రతి అభివృద్ధిలో కూడా తనదైనటువంటి మార్పు ఏరుస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. మేము రాజకీయ పరంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, నేను తెలుగుదేశం పార్టీ. కానీ పేరు చెప్పంగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలనేటువంటి ఆలోచన. ఇలా మనం ప్రయాణం చేయాలి. సమాజంలో ఈ రకంగా ప్రయాణం చేయగలిగితే చనిపోయినా కూడా గుర్తు ఉంచుకోవాలి అంటే ఒక మార్క్ ఉండాలి. ఆ మార్కుకు ఉదాహరణే కావూరి సాంబశివరావు. కావూరి సాంబశివరావు ఒక వ్యక్తి కాదు, భవిష్యత్తు తరాలకు ఒక ఆదర్శం, జరిగినటువంటి అభివృద్ధిలో ఒక తార్కాణం. ప్రతి కృష్ణా జిల్లా అభివృద్ధిలో కానీ, రాష్ట్ర రైతు ఆర్థిక అభివృద్ధిలో కానీ రైతుల్ని ఎమ్మటబెట్టి విమానంలో తీసుకెళ్ళి కేంద్ర మంత్రిగా ఉండా, పార్లమెంటు సభ్యుడిగా ఉండా, ఓడిపోయినా చెక్కు చెదరన్నటువంటి మనోధైర్యంతో రాజకీయాల్లో ఆయన చేసినటువంటి ప్రయాణం ఇవాళకు కూడా రాజకీయాలు వేరు, పార్టీలు వేరు, అభివృద్ధి వేరు, వ్యక్తిత్వం వేరు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కావూరి సాంబశివరావు గారికి మేము ప్రత్యక్షంగా ఆయనతో అభివృద్ధిలో కావలసిన దాంట్లో సమావేశంలో వెళ్ళటం కానీ ఎక్కడ కూడా రాజకీయ ప్రయాణంలో కలిసి వేయాల. కానీ ఆ రకంగా సమాజంలో కూడా ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాలతో ఉండగలిగితేనే భవిష్యత్తు తరాలకైనా, ఈ తరాలకైనా, అభివృద్ధిలో అయినా, సామాజికమైనటువంటి విరోధాలు,
వ్యక్తిగతమైన విరోధాలు, రాజకీయ వైషమ్యాలు, ఆ రకమైనటువంటి అభివృద్ధికి విరోధం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కావూరు సాంబశివరావు గారు లాంటి వ్యక్తిని ఇక్కడ ఈ సమావేశానికి వచ్చినటువంటి వందలాది మందిలో రకరకాల పార్టీలు అంటున్నారు. కానీ ఏ వయసుతో సంబంధం లేకుండా వచ్చినటువంటి రైతాంగం అంటే ఆయన ఎడల కృతజ్ఞత, అభిమానం, ఆయన చనిపోయిన వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి కావూరు సాంబశివరావు గారు ప్రజల హృదయాల్లో, ఈ తెలుగు రాష్ట్ర ప్రజల హృదయాల్లో, రైతాంగ హృదయంలో కానీ, దళిత గిళిత సన్నకారు జరిగినటువంటి విద్యార్థులు కానీ అందరి యొక్క హృదయాల్లో కూడా ఆయనదైనటువంటి మార్పు ఉన్నటువంటి కావూరు సాంబశివరావు గారు ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఈ ఆంధ్ర రాష్ట్ర, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉంటాడని మేము మనస్ఫూర్తిగా నవ్వుతున్నాం. అందుకే ఆయనకి నివాళిగా ఈ రోజున పార్లమెంట్లో కూడా ఆయన యొక్క సంతాపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే మేము కూడా హనుమాన్ జంక్షన్లో కళ్యాణ మండపంలో పామాయిల్ సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి ఆయనకి నివాళులు ఏర్పడానికి చాలా బాధగా ఆ వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా నడవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం, ప్రయాణం చేస్తామని మనస్ఫూర్తిగా ఆయనకి నిజమైనటువంటి ఆశ్రుని వాళ్ళు అర్పిస్తూ ఉన్నాం. సరే, ఇన్ని రకాలుగా సేవలు అందించిన కావూరి సాంబశివరావు గారు ఇప్పుడు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాము అని మీరు అన్నారు. సరే, ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఆయన ఎంతోమందికి సేవలు చేశారు, అలాగే జన బాంధవుడిగా ఆయన పేరుగాంచారు. మీరు అన్నారు 8 దశాబ్దాలుగా రాజకీయంలో ఆయన ఉన్నారు అంటే ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్క లైన్ ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు సార్? ఇప్పుడు నేను పాడి రంగంలో కృష్ణ మిల్క్ నేను చైర్మన్గా ఉన్నాను. భవిష్యత్తు తరాలకి ఆ రైతాంగానికి అభివృద్ధి కావాలంటే ఏమి చేయాలి, మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. కష్టాలు ఆయన కూడా ఓడిపోవడం జరిగింది, డిపాజిట్ చాలా ఓడిపోయినా సరే మనోధైర్యంగా ఉండి ప్రయాణం చేశారు తప్ప ప్రతి దాంట్లో కూడా ఆయన మార్పు ఉంది. రాజకీయాల్లో మేము కూడా ప్రతి దాంట్లో అది ఏ పదవుల్లో ఉండవచ్చు, పదవులు లేకపోవచ్చు, సామాజిక సేవ ప్రప్రథమం. కావూరు సాంబశివరావు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లాలో ట్రస్టులు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఫస్ట్ పెట్టిన ట్రస్ట్ కావూరి చారిటబుల్ ట్రస్ట్ పేర ఏదైతే వెనకబడిన అడగారినటువంటి జనం ఉన్నారో వాళ్ళకి చేసినటువంటి కావూరి చారిటబుల్ ట్రస్ట్ నేను కూడా అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆ ట్రస్ట్ అటువంటి కార్యక్రమాలు చేయడంలో, అది రైతులకు చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, దళిత ఏదైతే వెనకబడిన వర్గాలకు చేసేటువంటి కార్యక్రమాల్లో అవ్వచ్చు, మనస్ఫూర్తిగా కావూరు సాంబశివరావు గారిని అడుగుజాడల్లో నడవటానికి ప్రయత్నం చేస్తామని రాజకీయాల్లో ఆ పార్టీ కాకపోయినా చాలా గర్వంగా చెబుతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాగే ఉండాలి. ఈ రకంగా రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, వ్యక్తిగతం వేరు. ఈ రకంగా ప్రయాణం చేయగలిగితేనే ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఉదగుతుంది. మేము కూడా మా జీవితానికి సార్థకత కావాలంటే ఆ రకంగా ప్రయాణం చేయగలిగితేనే చేయగలుగుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మరి చలసాని ఆంజనేయులు గారు టీడీపీలో ఉన్నప్పటికీ, అలాగే కావూరి సాంబశివరావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆయన చేసిన మంచి పనుల్లో ఒక్కటైనా సరే ఆయన బాటలో నడుచుకునే ప్రయత్నం చేస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో స్వాతి, హనుమాన్ జంక్షన్, విజిల్. నేను వేగుండ రాము అంటారు ఇక్కడ నన్ను. కావూరు సాంబశివరావు గారి వ్యక్తి 1942 వెంట్రప్రగడలో జన్మించారు. ఆయన ఆర్ఏసీలో మొట్టమొదటి విద్యార్థి, ఇంజనీరింగ్ చేశారు ఎలక్ట్రికల్లో. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ టవర్స్ అని ఒక కాంట్రాక్ట్ సంస్థ నిర్మించి అనేకమైనటువంటి కాంట్రాక్టులు చేసి మంచి పేరు సంపాదించారు. రాజకీయాల్లో కూడా అనేక మార్లు బందర్ పార్లమెంటు, ఏలూరు పార్లమెంటుకి మా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఎన్నుకోబడి అనేకటువంటి కార్యక్రమాలు చేశారు. కావూరి ట్రస్ట్ అని నిర్మించి ఈ గ్రామంలో కూడా కావూరి ట్రస్ట్ ద్వారా మహిళలకి ఎంతో సేవ చేశారు. ఆ కావూరి ట్రస్ట్ ద్వారా మహిళలకి ఉచిత కుట్టు మిషన్లు, అట్లాగే టైప్ మిషన్లు ఇచ్చి వారికి ఒక టీచర్ను పెట్టి నేర్పించి ఎంతో గ్రామాల్లో మహిళలకి ఎంతో ఆయన సాయం చేసినటువంటిది భాగంలో మా అమ్మగారు కూడా అప్పట్లో వారికి సహకరించారు. ఈ గ్రామంలో ఝాన్సీ లక్ష్మి ఆదర్శ మహిళా మండలి ద్వారా. అలాగే వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా వెళ్ళిన ప్రతి వ్యక్తికి ఏ సమస్యను పరిష్కారం చేసేటువంటి మంచి గొప్ప వ్యక్తి. కేంద్ర మంత్రిగా అనేకమైనటువంటి గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ బందర్ పార్లమెంట్లో, ఏలూరు పార్లమెంట్లో ఉభయ జిల్లాల్లోనూ మంచి పేరు సంపాదించిన మహా వ్యక్తి. వ్యక్తిగతంగా నాకు కూడా ఆయన నా కుటుంబానికి కూడా ఎంతో
కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం వల్లే ఈరోజు నేను మంచి ఆర్థికంగాను అన్ని రకాలుగాను అభివృద్ధి చెందానని చెప్పుకోవడానికి ఆయన రుణం తీసుకోలేదని మీ విజిల్ ద్వారా తెలియజేసుకుంటూ నమస్కారాలు. నా పేరు కన్నికంటి రాజగోపాలకృష్ణ అండి. మా సీతారాంపురం గ్రామం నూజివీడి మండలం. ముఖ్యంగా ఏంటంటే కావూరి సాంబశివరావు గారు ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేది చాలా విచారకరం. చాలా పామాయిల్ రైతాంగానికి ఆయన ఎనలేని సేవలు చేశారు. మొదటి నుంచి కూడా గ్రామాల్లో ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కానీ, మరి వాటర్ ట్యాంకులు కానించి, రోడ్లు కానించి, వ్యవసాయ విద్యుత్ విషయంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన ద్వారాగా మేము అనేక సేవలు చేయించుకోవడం జరిగింది. అయితే ఏంటంటే పామాయిల్ విషయంలో ఢిల్లీలో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రైస్ ఫిక్సేషన్ ఫార్ములా విషయంలో తీవ్రంగా ఆయన బాగా ఎక్కువగా కృషి చేసి మాకు ధర నిర్ణాయక విషయంలో చాలా సహాయపడ్డారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడిన సందర్భంలో అక్కడ కేంద్రంతో ఇక్కడ రాష్ట్రంతో సమన్వయపరిచి పామాయిల్ రైతులకి ఎనలేని సేవలు చేశారు. ఆయన ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని మా పామాయిల్ రైతుల తరఫున మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని సంతాపం తెలియపరుస్తున్నాం. 2 రోజులు రేత్రిపూట 3 గంటలు 4 గంటలు కూర్చోబెట్టి నాతో రామకృష్ణతో డిస్కస్ చేసి ప్రతి పాయింట్ పామాయిల్ వేసిన కానించి క్రషింగ్ చేసి ఫ్యాక్టరీకి వచ్చే ఆదాయాలు ఏంటి, రైతుకు వచ్చే కష్ట నష్టాలు ఏంటి, రైతుకి ఎంత ఖర్చు అవుతుంది, ఆయిల్ పామ్ రైతుకి ఫ్యాక్టరీకి ఎంత లాభాలు వస్తాయి, 1 టన్ను ఆడితే వాళ్ళ లాభాలు ఏంటి, లాస్ ఏంటి, రైతుకు జరిగే పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూలంకషంగా ఆలోచించి మనం చెప్పగానే వినేసి చేయడం కాదు, దాని మీద ఆయన ఎంక్వైరీ చేసి రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకుని ఆయన లోక్సభలో మాట్లాడి ఆ రోజునున్న మన్మోహన్ సింగ్ గారితో కానీ తర్వాత శరద్ పవార్తో కానీ మాట్లాడి మన సిఏసిబి నామ్స్ ప్రకారం అప్పుడు దాకా 66% ఇచ్చే ఫార్ములాని 75.25% ఇప్పించి, అదేవిధంగా బై ప్రోడక్ట్స్లో అప్పటి వరకు 33% ఇచ్చే షేరింగ్ని 75.25% ఇప్పించి రైతులకి కనీసం 3 నుంచి 4 వేల రూపాయలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2011-12 సంవత్సరాల్లో ఫార్ములా చేయడం జరిగింది. ఆ చేసిన కాడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే వరకు శరద్ పవార్ గారు మామూలుగా ఈయన ఎంపీగా ఉన్నప్పుడు చేయని పనులు ఈయన జౌళి శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన టేబుల్ మీద బల్ల గుద్ది చేయించారు. మా ఎదురుగానే జరిగింది. మేము 4-5 రైతులు వెళ్ళాము. చాలా సీరియస్గా ఆ ఫార్ములా విషయంలో ఆయన చాలా సీరియస్గా తీసుకుని మమ్మల్ని మీరు ఆ ఫార్ములా ఆయన ఇస్తారు, అది తీసుకుని 24 గంటల్లో పట్టు రండి అని చెప్పారు. ఆయన 24 గంటల్లో కాదు కానీ 36 గంటల్లో ఇవ్వటం ఇచ్చారు. తీసుకుని మేము వచ్చాము. ఆయన ఏదో పని నుండి వెళ్ళిపోవడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఏపీ స్టేట్లో కూడా అప్పుడు హార్టికల్చర్ మినిస్టర్గా ఉన్న రామిరెడ్డి వెంకటరెడ్డి గారు కొంచెం పెండింగ్ పెడతా మొదలెడితే ఆ రోజు నుండి కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి రామిరెడ్డి వెంకటరెడ్డి గారిని అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్యతో మాట్లాడి ఆయన రప్పించి కూర్చోబెట్టి సంతకం చేసి అప్పుడు ఉన్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న ఆయిల్ పామ్ రైతులకి కనీసం 3 వేల నుంచి 4 వేల రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ఆ రోజు నుంచి ఈరోజు చేసి మనం ఆయనకి కృతజ్ఞత తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంతాప సభలో ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి కారణమైంది. కాబట్టి కావూరి సాంబశివరావు గారిని మనం ఆయిల్ పామ్ రైతులు అందరూ తరతరాలుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫార్ములా ఆయన లేకపోతే అయ్యేది కాదు. ఆయన సెంట్రల్లో మాట్లాడతాం, స్టేట్లో మాట్లాడి ఇది చాలా సీరియస్గా తీసుకున్న విషయం. ఒక టైంలో అయితే ఢిల్లీలో ఉండగా డాక్టర్ గారు కూడా వచ్చి మమ్మల్ని కలిశారు. మినిస్టర్ గారు కావూరి సాంబశివరావు గారిని కలవటం జరిగింది. ఇవన్నీ జరిగిన విషయాలు. ఈ విషయాల్లో ఇంకా చాలా కూలంకషంగా మన వాళ్ళందరూ మాట్లాడతారు కాబట్టి ప్రస్తుతం మురళి మాట్లాడతారు తర్వాత మాట్లాడతారు. ప్రసాద్ చివరిలో ఈయన FFF జోన్ ప్రెసిడెంట్ ముల్లపూడి మురళీకృష్ణ, మన పామాయిల్ రైతులకి ఆ ఏరియా జోన్ ప్రెసిడెంట్. సభకు నమస్కారం అండి. కావూరి సాంబశివరావు ఆయిల్ పాములో ఆయన లేకపోతే పామాయిల్ చెట్లు ఈ రకంగా ఉండదు.
ఆయన కృషి బాగా ఉంది. ఆయన అన్నీ మా దగ్గరే నేర్చుకుంటే ఢిల్లీ చాలాసార్లు వెళ్ళామండి. ఆయన తోటి ఉండి ఆయనకి అన్నీ నేర్పితే ఆయన ఇంట్లోనే భోజనం అయ్యి పెట్టి మాకు అన్నీ నేర్పివాడు. తర్వాత అందరు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంపీలను అందరినీ పోజేసి అందరు మినిస్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి ఆ రకంగా మాకు బాగా కృషి చేశాడండి. అంత కృషి చేసిన నాయకులు ఈ రోజుల్లో ఎవరూ లేరండి. మనకి బహుశా రాకపోవచ్చేమోనండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పతాంజలి ఈస్ట్ గోదావరి పెద్దాపురం జోన్ ప్రెసిడెంట్ బుచ్చిబాబు మాట్లాడతారు. వేదికను అలంకరించిన రైతు నాయకులకు, వేదిక ముందున్న రైతు సోదరులందరికీ నమస్కారము. కావూరు సాంబశివరావు గారు కూడా నేను 2 సార్లు ఢిల్లీ వెళ్ళాను. 2 సార్లు కూడా వారు రైతులతో చాలా ఆప్యాయతగా ఉంటూ అన్నీ, ఇప్పుడు రాఘవరావు గారు చెప్పినట్టుగా, మురళీకృష్ణ గారు చెప్పినట్టుగా అన్నీ టాప్ టు బాటమ్ ఆయనే, ఎవరిని ఏమి సలహాలు లేకుండా డిక్టేట్ చేసింది. అందులో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ క్యాన్సిల్ చేయించుకుని మళ్ళీ ఫైల్ తయారు చేయించుకోవటం, అపాయింట్మెంట్లు తీసుకోవటం, కూడా ఉండి తీసుకెళ్ళడం వరకు జరిగింది. ఓ సందర్భంలో నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే అండి, నిర్మలా సీతారామన్ గారి దగ్గర డిస్కస్ జరుగుతుండగా అక్కడ ఒక సీనియర్ ఐఏఎస్, ఎందుకండి వీళ్ళందరికీ సబ్సిడీలు ఇచ్చి రోజు ఈ ఫార్ములాలు మార్పిచ్చి ఇంపోర్ట్ డ్యూటీలు వేయటం, కంప్లీట్గా ఆపేసేసి మనం ఇంపోర్ట్ చేసుకుందాం అని అడిగారండి. ఆయన ఒకటే చెప్పారు చాలా సీరియస్గా, నేను చాలా సీనియర్ మోస్ట్ పార్లమెంటర్ 6 టైమ్స్ చేశాను, నీకేం తెలుసు, మన ఆంధ్రాలో మన రైతులు తెల్ల చొక్కా తొడుక్కోకూడదా, ఎప్పుడు ఆ గోచి పెట్టుకునే ఉండాలా, ఎప్పుడు మనవాడు కారు ఎక్కకూడదా, ఎప్పుడు అలా బండి మీద నడుస్తూనే ఉండాలా, ఏంటి నీ ఉద్దేశం, ఇదేదో తేల్చండి అని చాలా సీరియస్గా, అసలు అందరూ మొత్తం నిర్మలా సీతారామన్ మేము వెళ్ళిన వాళ్ళు అందరం కూడా కామ్ అయిపోయామండి. చాలా గట్టిగా మాట్లాడేలోకి లేదు నేను చేస్తాను మీకు ఎందుకని ఆయన చాలా కూల్ చేసి, ఎందుకంటే ఎప్పుడు నేను చూడలేదు అంత స్పీడ్గా మాట్లాడతాం, చాలా స్పీడ్గా మాట్లాడి ఇమీడియట్గా మనకి తీసుకొచ్చి ఇంపోర్ట్ డ్యూటీ వేయించి అప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయిన ఆయిల్ పామ్ని 20% వరకు ముందుకు తీసుకొచ్చి ఇంపోర్ట్ డ్యూటీ వేశారు. ఆ సందర్భంలోనే మన ఏలూరు కూడా రావడం జరిగింది. ఇందాక మురళి గారు చెప్పినట్టుగా ఇంకంత అలా మనిషి మనకి ఎవరు దొరకరు. నాకప్పుడు నేను కూడా 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా 2 సార్లు వారి దగ్గర నుండి తీసుకొచ్చారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని నేను ఒకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నండూరు శర్మ గారు. మరణం ధ్రువం. పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. కానీ మనం బ్రతికిన నాళ్ళు ఎంత గొప్పగా బ్రతికామనేది గొప్ప అంశం. ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు, వేదికను అలంకరించిన పెద్దలందరూ, తోటి రైతు సోదరులు, పాత్రికేయులు, గ్రామ ప్రముఖులు అందరికీ శుభ ఆహ్వానం అనలేము, కానీ ఆహ్వానం తప్పదు. కావూరు గారి సేవలు దేశమంతటి కంటే కూడా మన కృష్ణా జిల్లా ప్రజలు చాలా ఎక్కువగా మనం వారి నుండి సేవలు పొందాము. వారు ఇందాక చెప్పారు పామాయిల్ గురించి, అయితే అందులో అంత నేను ప్రావీణ్యత లేకపోయినా వారు చేసిన మనకిచ్చిన అనేక వెసులుబాట్ల కంటే చెరుకులో కూడా మేము చెరుకు రైతు సంఘంగా అన్ని పార్టీలు సమన్వయపరుచుకుంటూ ఆ రోజుల్లో మేము చేసిన ఉద్యమం 1983 నుంచి 2016 వరకు మేము చేసిన ప్రతి ఉద్యమానికి వారు మా సంఘానికి ఫోన్ చేసి నా సంపూర్ణ మద్దతు, అంటే కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా వారు మాకు ఫోన్ చేసి మీ ఉద్యమం చాలా సమున్నతమైనది, అవసరమైనది, నా సంపూర్ణ మద్దతు మీకు ఇస్తున్నాను,
ఎప్పుడు కావాల్సిన నేను హనుమాన్ జంక్షన్ వచ్చి మీకు సంపూర్ణ మద్దతు, నా ముఖత కూడా మీకు మద్దతు ప్రకటిస్తాను, అఫీషియల్గా మీకు కృషి చేసి పెడతాను అని చెప్పి వారు ఒక ఎంపీగా మా ఒక సామాన్య రైతు సంఘానికి కూడా వారు అంత ఇంటరాక్షన్ ఇవ్వటం మాకెంతో ఆనందం కలిగించేది. ఒక డిమాండ్తో ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అది ఢిల్లీ లెవెల్ అయినా హైదరాబాద్ లెవెల్ అయినా ఏదైనా సరే వారు ఇమ్మీడియట్గా వారు దాని మీద సానుకూల స్పందన ఇస్తూ అది మంచి జరిగినా మనకి వ్యతిరేకంగా జరిగినా మనకి మళ్ళీ లిఖితపూర్వకంగా మా సంఘానికి వారు తెలియపరిచేవారు. అది అంటే ఆయన పని పట్ల ఆయనకున్న నిబద్ధత చాలా ఆనందం కలిగించేది. చెరకు ధరలో మేము పొందిన అన్యాయం 2009లో శరద్ పవార్ గారి గవర్నమెంట్లో చాలా అన్యాయం పొందాం. చెరకు రైతులు పొందిన అన్యాయం అసలు చరిత్రలో మళ్ళీ మర్చిపోలేం. ఇప్పటికి కూడా మాకు ఆ పొందిన నష్టం ఇప్పటికి కూడా పూర్తలేని నష్టం. అది వారు పూర్తిగా శరద్ పవార్ దగ్గర ఢిల్లీలో ఇది చాలా చాలా హేయమైనది మన ప్రభుత్వానికి అని చెప్పి శరద్ పవార్ గారితో ప్రస్ఫుటంగా ముఖం మీద చెప్పేసిన వ్యక్తి కావూరి. మాకు ఆ రోజున చాలు, మీరు పని జరగకపోయినా మాకు ఈ అన్యాయం అని మీరు ఒప్పుకున్నారు, మాకు చాలు అని చెప్పి, మీకు 27 ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, రైతులకి జరుగుతున్న అన్యాయం అని ఆయన అండర్లైన్ చేసి చెప్పడం ఇప్పటికీ మర్చిపోలేని పరిస్థితి. వాళ్ళు లేకపోయినా వారు మన కోసం చేసిన కృషి, రైతుల కోసం ఆయన పడిన ఇది ఆ 2009 ఆ ఉద్యమం అప్పుడు, అంతకుముందు 90లో కూడా మేము ఆహ్వానించగానే కాంగ్రెస్ రూలింగ్లో ఉన్న టైంలో కూడా వారు వచ్చి నేషనల్ హైవే మీద మాతో పాటు నేషనల్ హైవే మొత్తం జామ్ చేసి నేషనల్ హైవే రాస్తా రోకోలో వారు పాల్గొనటం మాకు కలిగిన మద్దతు, వారు ఇచ్చిన మద్దతు నిజంగా రైతుల న్యాయబద్ధమైన కోరికని నేను ఏ రకమైనా సరే, నా ఏ దూరమైనా సరే నేను ఇది సాధించే వరకు వదలనని ఆ కార్యక్రమం 90లో ధర విషయంలో మంచి నిర్ణయాన్ని ఆయన ఇవ్వగలిగారు. అయితే దురదృష్టం 2009లో శరద్ పవార్ గారు అగ్రికల్చర్ మినిస్టర్గా చేసిన నిర్ణయాలను మటుకు వారు ఎదుర్కోలేకపోయారు. అయినా మాకేం పర్వాలేదు, రైతాంగానికి ఆయన ఇచ్చిన సహృదయత, రైతాంగానికి ఆయన ఇచ్చిన విలువలు మర్చిపోలేము. అయితే ఏలూరులో ఉన్నప్పుడు కూడా మీ ఏ ఇబ్బంది వచ్చినా మాకు, నేను ఏలూరు పార్లమెంట్ మెంబర్ని మీరు అనుకోవద్దు, మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా రావచ్చు, నా దగ్గర నుంచి మీ సహాయం పొందొచ్చు, నాకున్న అధికారాన్ని ఏ రకమైన ఉపయోగించి మీకు సహాయపడగలను అని చెప్పి చాలా అతి సామాన్య రైతులమైన మాతో వారు అలా చెప్పడం చాలా ఆనందం కలిగించేది. ఎంపీ అంటే అలా ఉండాలి అని. అఫ్కోర్స్ ఈరోజు ఎంపీలు వాళ్ళ పరిస్థితికి చాలా, అది ఇప్పుడు మనం చర్చించుకునే అంశం కాదు. కానీ కావూరు గారికి ఈ ఏరియా రైతాంగం అందరి తరఫున నా అభినందనలు, కృతజ్ఞత అంజలి, పుష్పాంజలి, ఇంకంతకన్నా మనం చేయగలిగింది ఏముంది. కావూరి ఇంకా మనలో ఇలా వారు చేసినవన్నీ జ్ఞప్తికి చేసుకుంటూ వారిని మనం మరచిపోలేని స్థితికి వారు ఉన్నారు. వారు కాబట్టి వారికి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబం అందరికీ మన రైతాంగం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,
అమర్ రహే. ఇప్పుడు శర్మ గారు కృతజ్ఞతాంజలి అంటే నాకు కావూరు గారితో ఉండే ఒక మిత్రులు 94వ సంవత్సరం పామాయిల్ మొక్క మొదలుపెట్టినప్పుడు 2000 రూపాయలు ఉందంట. ఇంకా బుజ్జిగారు వాళ్ళు చెప్పినట్టు 2000 నుంచి 22,000 రూపాయల దాకా పామాయిల్ మొక్కతో పాటు ఆయన కొనసాగుతూనే ఉన్నాడు అన్ని స్థాయిల్లో. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు బొబ్బా వీర్రావు గారు, నాకు డాక్టర్ గారు చెప్పినట్లుగా మేము కూడా 35 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కానీ ఎప్పుడు డాక్టర్ గారికి మేము పార్టీలు వేరు, ఎప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా డాక్టర్ గారు నుంచున్నప్పుడైనా, ఆయన ఎంపీపీ చేసినప్పుడు నేను ఎంపీటీసీ, అప్పుడు పోరాటమే, ఆయన ఎమ్మెల్యే చేసినప్పుడు మేము చీఫ్ ఎలక్షన్ ఏజెంటు, అప్పుడు పోరాటమే. కానీ రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, వ్యక్తిగతం వేరు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా రాజకీయ పార్టీలు వేరు. ఎప్పుడు కూడా డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి ఆయన నుంచున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా నాకు సహాయం చేయండి అని మేము ఇంతవరకు కూడా రాజకీయ పార్టీల గురించి ఒక్కసారి కూడా సంభాషించుకునేటువంటి పరిస్థితి. అంటే రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు వేరు. మన ప్రాంతం అంతా కూడా ఏదైతే మహనీయులు వాళ్ళ కావూరు సాంబశివరావు గారు సంతాప సభ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నామో అటువంటి మహానుభావులు, ఆయన ఆలోచనలు, ఆ రకమైనటువంటి మహనీయుల ఆలోచనల ప్రకారం 8 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ఇటువంటి వ్యక్తులు, అలాగే రాష్ట్ర పామాయిలు అధ్యక్షులు మిత్రులు ప్రసాద్ గారు కానీ, షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ గుండపురేని ఉమాప్రసాద్ గారు కానీ, చెరుకు రైతు సంఘం మాజీ అధ్యక్షులు శర్మ గారు కానీ, వేవులపల్లి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మిగతా ఫ్యాక్టరీ జోన్ అధ్యక్షులు కానీ, రైతు సోదరులు కానీ, అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఏదైతే కావూరు సాంబశివరావు గారు 8 దశాబ్దాల రాజకీయ ప్రయాణం, ఒక సామాన్య చిరు కుటుంబంలో పుట్టి దోసపాడు గ్రామంలో ఆయన మా అబ్బాయి రిసెప్షన్కి వచ్చినప్పుడు, మా అబ్బాయి పెళ్లికి 2 రోజుల ముందు నాకు పెళ్లి కుదరదని చెప్పి ఇంటికి వచ్చి మాట్లాడటం జరిగింది. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న కుటుంబం, నేను ఏదైతే కష్టాలు నేను పడుతున్నానో, మా కుటుంబం పడుతుందో, ఈ ఊర్లో పడుతున్నారో, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు సేవ చేయడానికి ఉన్నటువంటి మార్గం అది పార్లమెంట్ సభ్యుడు కానీ కేంద్ర మంత్రి అవ్వగలిగితే ఈ దేశ రాజకీయాల్లో రైతులకు కావలసినటువంటి అవసరాలు చేయడానికి కావలసినటువంటి పరిస్థితులు వస్తాయి. నేను కేంద్ర మంత్రిని అవ్వాలి అని ఒక చిన్న కురుగ్రామంలో 4 ఎకరాల రైతు కుటుంబంలో పుట్టి స్కూల్ బ్యాగ్ మెడలో తగిలించుకుని వెళుతున్నటువంటి వ్యక్తి ఆలోచనల ప్రకారం తను కష్టపడి యూపీ స్కూల్లో చదువుకుని మెరిట్లో కాలేజీలో వరంగల్లో మెరిట్లో ఇంజనీరింగ్ పట్టభద్రుడిగా పూర్తి చేసి ఏదైతే ఒక ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ ని చిన్న చిరుస్థాయిలోనే 4 మంది వ్యక్తుల యొక్క సహాయంతో ఒక ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేసి కొన్ని వేలాది మంది ఉద్యోగస్తులకి తన వృత్తి ఏర్పాటు చేసి రాష్ట్రంలో దేశంలో తనకంటూ ఒక కాంట్రాక్టర్గా ఒక చిన్న స్థాయి నుంచి ప్రయాణం చేసినటువంటి ఒక చిరు కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి తను ఏ ఆలోచనలతో ప్రయాణం చేశాడో, పట్టుదలతో రేత్రింబవల్లో కష్టపడి ఒక కాంట్రాక్టర్గా ఒక ప్రముఖ స్థానంలోనే దేశంలోనే కాంట్రాక్టర్గా ఒక స్థానాన్ని సుదిలం చేసుకుని రాజకీయాల్లోకి రావాలి. తన ఆలోచనలకి పదును పెట్టి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్సీగా ఓడిపోయినా పట్టుదలతో మళ్ళీ పార్లమెంటు సభ్యుడిగా నుంచుని పార్లమెంటు సభ్యుడిగా గెలిచి ఏదైతే సామాజిక అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో గ్రామాల్లో దళిత వాడల్లో ఆ రోజు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయటం కానీ, అలాగే గ్రామాల్లో అప్పుడే టీవీలో ఎక్కడో బాగా డబ్బున్న వాళ్ళలోనో పంచాయతీ ఆఫీస్ గాడు శాంతి స్వరూప వార్తలు, దాంట్లో ఉన్నటువంటి రైతు వార్తలు ఏంటాకి పంచాయతీ ఆఫీస్ గారు రేడియోలు, ఎక్కడన్నా టీవీ చూస్తాకి బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తాకి జనం అంతా కూడా గుమిగూడినటువంటి పరిస్థితుల్లో దళిత వాడల్లో టీవీలు ఏర్పాటు చేసి తద్వారా
గ్రామాల్లో ఏదైతే తను సామాజిక అభివృద్ధి చేయాలనే ఆలోచనలతో ముందుకు వచ్చాడో అదే ఆలోచనలతో ఏదైతే ఇబ్బంది పడేటువంటి దళిత వాడల్లో కానీ హరిజన గిరిజన ఏదైతే సామాజిక అభివృద్ధి లేనటువంటి ప్రాంతం రైతుల యొక్క కానీ ఆ రకమైనటువంటి వ్యక్తులను కానీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయడం అయినా, టీవీలు ఏర్పాటు చేసిన, కావూరి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మహిళలకి కుట్టు మిషన్లు ఏర్పాటు చేసిన, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లో కానీ రకరకాల వ్యక్తులు ట్రస్టులు ఏర్పాటు చేశారు. ఆ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి కావూరి సాంబశివరావు గారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు నిలబడటం, మనం ఏదైతే కళ్యాణ మండపంలో మాట్లాడుకున్న సమావేశం చేసుకుంటున్నామో ఈ కళ్యాణ మండపం శంకుస్థాపన ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా కావూరి సాంబశివరావు గారి చేతులతో ప్రారంభించుకోవడం జరిగింది. అంటే తను ఏదైతే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా రైతుకు ధాన్యం మద్దతు ధర కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసి ఆ కమిషన్తో ధాన్యం మద్దతు ధర ఏర్పాటు చేయడానికైనా ఏదైనా సరే కిందటువంటి ప్రతి ఒక్క సామాజిక అభివృద్ధి ఏర్పాటు చేయనా ట్రస్టులు ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా మహిళలు కానీ రైతులు కానీ చిరుద్యోగులు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసిన ఆ రోజుల్లో హాస్పిటల్ అనేది చాలా ఖరీదైంది. హైదరాబాద్ వెళ్తుంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఎవరో హైదరాబాదే ఊరికి ఒకళ్ళు వెళ్ళేవారు, దాంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మండలానికి ఒకళ్ళు అయితే వెళ్ళేవాళ్ళు. ఆ రోజునే ఆయన హైదరాబాద్ లో మెడ్విన్ హాస్పిటల్ స్థాపించి మా చిన్నప్పుడు ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కావూరి సాంబశివరావు దగ్గరికి వెళ్తాం. హైదరాబాద్ నడిబొడ్డులో మెడ్విన్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో హాస్పిటల్ అనేది తెలిసింది అంటే ఏ మనిషి అయినా హైదరాబాద్ లో హాస్పిటల్కి వెళ్ళాడంటే అది మెడ్విన్ హాస్పిటల్ మాత్రమే. అంటే ఆ వ్యక్తి దూరదృష్టి, ఆ వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తులకి కూడా అందుబాటులో విద్య ఉండాలి, వ్యవసాయం ఉండాలి, వైద్యం ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన మెడికల్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఇప్పుడు దాకా పెద్దలందరూ కూడా చెబుతున్నారు. ఇవాళ ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా వెళ్ళి ఇప్పుడు రాఘవరావు గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇంకా పెద్దలందరూ కూడా ఏదైతే రైతాంగ సమస్యలు పామాయిల్ ఆల్టర్నేటివ్ గా పామాయిల్ ఒకటి మాత్రమే ఉంది, దీన్ని కనుక ప్రభుత్వాలు కనుక సపోర్ట్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి రైతులకి వైబిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి ఈ పెద్దలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి కాస్ట్ కూడా ఏర్పాటు చేసి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఒక ఫార్ములాని కనుక ఏర్పాటు చేయగలిగితే గిట్టుబాటు అయ్యేటువంటి ఫార్ములాను ఏర్పాటు చేయగలిగితే అది ఉపయోగం కలుగుతుందని రైతు సమావేశాలు ఏర్పాటు చేశారు. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి నేను కూడా 2-3 సార్లు అంటే ఎప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కావూరి సాంబశివరావు గారు వ్యక్తిగతంగా మాకు నాయకుడు కాదు. మాకు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నాయకుడు, చంద్రబాబు గారి తర్వాత నాయకుడు. కానీ ఏదైతే రైతాంగ అభివృద్ధి కోసం, సామాజిక అభివృద్ధి కోసం, ప్రాంతీయ అభివృద్ధి కోసం ఆలోచనతో ప్రయాణం చేసేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఆదర్శంగా నడవాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో షుగర్ ఫ్యాక్టరీ సమస్యలైనా ఏదైనా వెళ్ళి అంటే ఇటువంటి క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తులు, అభివృద్ధి మీద ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తులు ఆ రోజు కావూరి సాంబశివరావు అయినా పావర వెంకటరావు అయినా ఇదంతా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలు అయినా సరే ప్రాంతీయ అభివృద్ధి మీద ఉన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తులు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ప్రతి మనిషి చెప్పేదాన్ని ఆకలింపు చేసుకుని ఏ స్థాయిలో పోరాటం చేయాలనే ఆలోచన చేసినటువంటి ఫలితమే కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఫార్ములాను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసిన ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, మొన్న చెప్పాడు నాకు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి దగ్గర బల్ల గుద్ది మరీ ఫైట్ చేశారంట. మీరు కనుక ఈ ఫార్ములాను ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా ఈ దేశం నష్టపోతుంది, రైతు నష్టపోతాడు,
మీరు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈ రైతుల్ని, ఈ ప్రజల్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం మీకు లేదా అని బల్ల మీద గుద్ది మరీ ఆయన డంక వంగాళించి నాకు 48 గంటల్లో మీరు ఫార్ములా ఇవ్వాలి, మీరు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడే ఉంటారని ఒక కేంద్ర మంత్రిగా బల్ల గుద్ది సాటి కేంద్ర మంత్రుల దగ్గర వీళ్ళని అక్కడ ఉంచి మీరు ఫార్ములా తీసుకురాకపోతే మీరు హైదరాబాద్ రావద్దు, ప్రతి నిమిషం కూడా నాకు టచ్ లో ఉంటుందని చెప్పి ఆయన 48 గంటల్లో ఫార్ములా తీసుకున్నాకే ఈ రైతు సంఘాల వల్ల హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి ఫలితమే మనం ఇందాక బుజ్జిగారు వీళ్ళందరూ చెప్పినట్టుగా ఎక్కడ టన్నుకి మీరు 5,000-6,000 రూపాయలైనా భవిష్యత్తులో ఎంతైనా ఆ రకంగా మీకు ఒక హక్కు, ఒక ఫార్ములాను ఏర్పాటు చేసి ఒక పర్సెంటేజ్ మీద ఒక హక్కు ఏర్పాటు చేసిన ఇవాళ తెలంగాణ కంటే ఆంధ్ర ప్రాంతం ఎక్కువ ఇచ్చినా ఏదో ప్రభుత్వాలు కాకుండా రైతుల చేతిలో కూడా హక్కును ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇవాళ పాల డైరీ అయినా మ్యాక్స్ చట్టంలోకి రామారావు గారు తీసుకురావడం వల్లే కోఆపరేటివ్ డైరీలు ఇవాళ పాడి రంగం అంతా కూడా రైతుల చేతిలో ఉన్నటువంటి ఫలితం. ఇవాళ పామాయిలైనా ఆ ఫార్ములా మీ చేతిలో ఉండటం వలన, మీరు ఫైట్ చేయడానికి కావలసినటువంటి హక్కు ఉండడం వలన ఇవాళ పామాయిల్ రంగం దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమ స్థానంలో ఉండటానికి కారణం. ఇంకా భవిష్యత్తులో ప్రతి రైతు కూడా డెల్టా ప్రాంతంలో కూడా పామాయిల్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసినటువంటి అమరజీవిగా కావూరి సాంబశివరావు గారు చేసినటువంటి ఫలితాన్ని మనందరం అనుభవిస్తున్నాం. భవిష్యత్తు తరాలు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నందుకు ఇటువంటి కార్యక్రమాలు అంటే తను ఏది పట్టినా ముందుకు తీసుకువెళ్లే రకంగా, అది రాజకీయాలే, ఎవరి పార్టీలు వాళ్ళకే ఉంటాయి. కానీ ఏ ఉద్దేశాలతో అయితే రాజకీయాల్లోకి వచ్చామో పదవులు ఎవరికి ఏది కూడా అలంకారం కాకూడదు. భవిష్యత్తు తరాలకి ఇవాళ కావూరి సాంబశివరావు గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఈ రకమైన చచ్చిపోయేటప్పుడు ఈ రకమైన మార్కుతో చచ్చిపోవాలి. మనం చచ్చిపోయినా కూడా ఒక వ్యక్తి అందరూ బహిరంగంగా రాకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు. ప్రతి మంచి చెడు ప్రతి ఒక్క మనుషుల్లో కూడా ఇవాళ సోషల్ మీడియా పెరిగిపోయింది. ఎవరూ కూడా కళ్ళు మూసుకుని ఎవరేం చేస్తున్నారో తెలవనటువంటి పరిస్థితి కాదు. ప్రతి ఒక్క వ్యక్తి చేసేటువంటి మంచి అయినా చెడైనా ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనిస్తూ ఉంటారు. ఆ మంచిని ఆజన్మాంతం గుర్తుంచుకుంటారు. చేసిన మంచి ఎక్కడా కూడా మర్చిపోలేనటువంటి జీవిత ప్రయాణం ఇవాళ దళిత వాడల్లో అయినా, కృష్ణా జిల్లాలో అయినా, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో కూడా కొంతమంది వ్యక్తులు ఇవాళ అమర జీవులైనా సరే, ఇవాళ పిల్లనేని కోటేశ్వరరావు రావచ్చు, కావూరి సాంబశివరావు రావచ్చు, చాలా మంది వ్యక్తులు, నందమూరి తారక రామారావు గారు అవ్వచ్చు, మనుషుల మంది లేకపోవచ్చు. కానీ రైతుల కోసం వాళ్ళు ఏదైతే సరే నేను ఖచ్చితంగా అనుకుంటా, నేను ఈ ప్రాంతంలో ఉన్నందుకు, రాజకీయాల్లో ఉన్నందుకు, యాక్చువల్గా చెప్పాలంటే మీ అందరూ కూడా చేలో నుంచి కింద నుంచి వ్యవసాయం చేసేవాళ్ళే. నేను ఒక్కళ్ళే ఏదో రైతు సంఘాల్లో ఉండొచ్చు, మనం అందరం సమైక్యాంధ్రోద్యమం చేసిన, 1,00,000 మందితో మీటింగ్ పెట్టిన, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ప్రయాణం చేయటం వలన రాజకీయాలు ఆ 4 రోజుల్లోనే ఉండాలి. ఎవరి పార్టీలు కానీ పనిచేసుకోవాలి. కానీ అందరూ సామాజికంగా, భౌతికంగా ఒక వ్యక్తిగతమైనటువంటి మనస్పర్ధలు లేనటువంటి జీవితాన్ని గడపగలిగినప్పుడు మాత్రమే ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆ వ్యక్తికి మనం శ్రద్ధాంజలి ఘటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన కూడా సక్సెస్ఫుల్టీ, ఆయన కూడా ఈ పామాయిల్ మీదైనా, వరి మీదైనా, ఓళ్ళల్లో అయినా సరే ఆ రకమైనటువంటి సక్సెస్ఫుల్టీ ఆయన జీవిత విధానంలో 5 సార్లు పార్లమెంట్ చేసిన ఆయన, నేను కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు మీద ధర్నా చేశాం. అడ్డం పడుతుంటే నాకు బోస్ గారును గంగయ్య గారు వచ్చి కావూరి సాంబశివరావు ఫోన్ చేశారు, నువ్వు మాట్లాడితే రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నావంట, ఇటు రమ్మంటావా లేదా పక్క నుంచి వెళ్ళిపోమంటావా అని అడగమంటున్నారు, ఇక ఆ ధర్నాలు ఆపుతావా లేదా అని అడిగారు. అంటే ఎప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాం, ఇవాళ ఏ రాష్ట్రంలో అపోజిషన్ లో ఉన్నప్పుడైనా రోడ్ల మీద ధర్నా చేసినా, ఉద్యమాలు చేసినా, ఏ ప్రయాణాలు చేసినా ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు సాధించుకునేటువంటి విధానం కానీ, ఒకళ్ళ మీద అనవసరంగా కేసులు పెట్టుకునే విధానం కానీ, డాక్టర్ గారు నుంచున్నప్పుడు మనం ఓడిపోవడానికి భయంకరంగా పనిచేసినా ఒక్క సెకండ్ కూడా మాట్లాడే మా ఆప్యాయతలో కానీ
ఎవరిలో కానీ కించిత్ మార్పు లేనటువంటి జీవిత ప్రయాణాన్ని యొక్క ఆలోచనలు ప్రధానమైనయో అది సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతాయో ఆయన్ని పార్టీలకు అతీతంగా మనం ఎట్లా ప్రయోగిస్తున్నాం. ఆ రకంగానే ఏ వ్యక్తి అయినా ప్రయాణం చేయగలిగితే సమాజం మన ప్రేమించబడుతుంది అని నేడు నడుస్తున్నటువంటి రాజకీయ నాయకులకు కానీ భవిష్యత్తు తరాలకు కానీ ప్రసాద్ గారు మీరు యూత్ లేదని కంగారు పడమాకండి. ఈ ప్రపంచం ఎప్పుడూ ఎవరితో ఆగిపోదు, నడుస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. సమాజం మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయం వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితి వస్తుంది. అందరూ గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏ వస్తుంది, ఏ వచ్చినా 10 మంది ఉద్యోగాలు 6 ఇద్దరు చేయాల్సి వస్తే ఆ 8 వచ్చి చేయడానికి వ్యవసాయం తప్ప ఇంకేమీ లేదు. ఎవళ్ళైనా సరే ఈ ప్రపంచంలో ఈ భారతదేశం ఈ రాష్ట్రం ఖాళీగా ఉండి లక్షలాది మంది కోట్లాది మందికి కూడుబెట్టగలిగేది ఒక్క వ్యవసాయం మాత్రమే. మన పిల్లలందరూ మన మనవాళ్ళు చచ్చినట్టు గ్రామాల్లోకి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేయాల్సిందే. ఖచ్చితంగా కావూరి సాంబశివరావు గారు ఇలాంటి వ్యక్తి యొక్క జీవిత ప్రయాణాన్ని మనందరం కూడా ఆదర్శంగా పెట్టుకుని అటువంటి మహనీయుల వ్యక్తుల యొక్క ఆలోచనల్ని మనందరం కూడా సదా విస్మరించకుండా కలిసి ప్రయాణం చేయటానికి ఆయన ఆలోచనల మేరకు కూడా కలిసి ప్రయాణం చేయడానికి మనస్ఫూర్తిగా కావూరి సాంబశివరావు గారు చనిపోయినట్టు ఆయన లేనట్టు నాకేమీ అనిపించలా. చనిపోయిన నాడు కూడా చూద్దామని నేను కూడా అర్జెంట్ మీటింగ్ ఉండా వెళ్ళి చూసి రావడం జరిగింది. కానీ నాకు కావూరి సాంబశివరావు మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నేను స్టేజ్ మీదని కాదు, నాకు చనిపోయినట్టు అనిపించలా. నిజంగా కావూరి సాంబశివరావు గారు చనిపోయాడు అని నాకు ఇప్పటికి కూడా అనిపించట్లా. కారణం ఆ వ్యక్తుల యొక్క ఆలోచనలు ప్రయాణం చేయడానికి ఆయన ఖచ్చితంగా మనందరికి కూడా చాలా మార్గదర్శకత్వం చేశాడు. ప్రతి ఒక్క వ్యక్తుల్లో ఆలోచనలు ఉంటాయి. మనం పాజిటివ్గా ప్రయాణం చేయగలిగితే ఏదైనా సాధిస్తాం. అది ఏదైనా సాధించలేని నాడే ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో ఈ రాష్ట్రాన్ని విడగొడపుతున్నటువంటి బాధతో ఆయన ఎంతో ప్రేమించినటువంటి కాంగ్రెస్ పార్టీకి, జన్మనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి నిర్మోహమాటంగా రాజీనామా చేయడం జరిగింది. అంటే మన ఆలోచనలు, మన వ్యక్తిత్వం, మన ఆలోచనలు భిన్నమైన నాడు ఏది కూడా అతీతం కాదు. వ్యక్తిగతమైనటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మించినటువంటి ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. వ్యక్తిత్వమే జీవితంలో అతి ప్రధానమైనటువంటి అంశం. ఆ వ్యక్తిత్వం ఉన్నంత వరకు నువ్వు ఎవరికి తల వంచాల్సిన అవసరం కానీ, ఎవరికి భయపడాల్సిన అవసరం కానీ, రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రయాణం చేయనంతకాలం కావూరి సాంబశివరావు గారి వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటా మనందరం కూడా భవిష్యత్తులో ఆ రకంగానే మన ప్రాంతంలో కానీ మనం కానీ కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రులు రాఘవరావు గారు వారి కమిటీ మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జోహార్ కావూరి సాంబశివరావు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. ఒక దోసపాడు కుగ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పెరిగినటువంటి ఒక వ్యక్తి తను వ్యక్తిగతంగా ఇంట్లో చూస్తూ రైతువారి గ్రామంలో పడుతున్నటువంటి బాధల్ని రూపుమాపటానికి ప్రయత్నం చేయాలంటే తనదైనటువంటి సమాజ సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో చిన్నపిల్లడప్పుడు బోర్డు స్కూల్లో మెడలో సంచి తగిలించుకుని వెళతా చేసినటువంటి ఆలోచనే ఆయన ఒక ఐఐటి స్టూడెంట్గా వరంగల్లో చదువుకుని ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యి ఒక కాంట్రాక్టర్గా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల్లో కూడా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ఏర్పాటు చేయడం కానీ బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి తను ఏదైతే చిన్నప్పుడు ఆలోచనలు ఉన్నాయో దాంట్లో భాగంగానే రాజకీయాల్లోకి రావటం, ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయటం, 3 సార్లు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా, 2 సార్లు ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తను ఏదైతే ఆలోచనలతో అనుకున్నాడో, ఏదైతే సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఈ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం చేసినటువంటి ఘనత ఆయనకి దక్కింది. అలాగే రైతుల యొక్క ఆలోచన అభ్యున్నతిలో కానీ పామాయిల్ రైతులు తనకు ఏదైతే ఫార్ములా